నీవే స్థితిలో ఉన్నా, యోబులాగా సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్న తమ్ముడు, కూర్చున్న చోటే, చెల్లి కూర్చున్న చోటే హృదయమార ప్రభుని స్తుతించు. స్తుతించేటప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా స్తుతించకూడదట. ఎలా స్తుతించాలి? లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడుతున్నట్లుగా దినమెల్లా తాండవమాడుతూ. తాండవం అంటే అర్థం తెలుసా? ఆనంద డోలికల్లో తేలియాడుతూ చేసే నాట్యాన్ని తాండవము అంటారు. విన్నారా? ఆనంద డోలికల్లో తేలియాడుతూ గంతులేస్తూ చేసేదాన్ని, గంతులేస్తూ నాట్యమాడే ఆ నటనను, ఆ నాట్యాన్ని తాండవమాడటం అంటారు. అంటే ప్రభుని పొగిడేటప్పుడు దినమెల్లా లెబానోను పర్వతం మీద వృక్షాలు తాండవమాడినట్లుగా మనం తాండవమాడుతూ స్తుతిస్తుంటే పట్టణస్థులట పచ్చిక వలె తేజరిల్లటం ప్రారంభిస్తారు. దినమెల్లా, దినంలో అప్పుడప్పుడు కాదు. దినము అంటే పగలు రాత్రి ఒక దినం, అంతే కదా? పగలు రాత్రి ఒక దినం. పగలు స్తుతించడమే కాదు, రాత్రి కూడా స్తుతించాలి. పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి? ఓ దివ్యమైన మాట. కీర్తనల గ్రంథం, సంధ్య గారు చదవండి, 81వ కీర్తన 3-4 చరణాలు. 3-4 చరణాలు. 81వ కీర్తన 3-4 చదవండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, ఓకే, అది ఇశ్రాయేలునకు కట్టడ. ఆమేన్. విన్నారా? అది ఇశ్రాయేలునకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. గమనించండి, చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. చట్టాన్ని ఉల్లంఘిస్తే, శాసనాన్ని ఉల్లంఘిస్తే ఫైన్. సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, చట్టం. పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్. తలకు హెల్మెట్ పెట్టుకోవాలి, చట్టం. చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. అద్భుతం చూడండి, యాకోబు దేవుడు చేసిన చట్టం, ఇశ్రాయేలు దేవుడు నిర్ణయించిన శాసనం ఏంటో తెలుసా? అమావాస్య నాడు కొమ్ము ఊదాలట. మనం పండుగను ఆచరించే పౌర్ణమి నాడు కొమ్ము ఊదాలట. విన్నారా? పున్నమి నాడు కొమ్ము ఊదాలి. విన్నారా ఈ మాట? కొమ్ము ఊదటం అంటే స్తుతించటం.